సో హాయ్ గేస్ ఈ వీడియోలో మన అల్లు అర్జున్ అన్న తన కెరియర్లో టాప్ 5 మోస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండియాలో చాలా మంది పెద్ద యాక్టర్ కావచ్చు, ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోస్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఈ వీడియో అయితే మనం ఫస్ట్ అల్లు అర్జున్తో స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం. మనం ఎట్లా వద్దామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్దాం, అంటే టాప్ 1 నుంచి టాప్ 5 వరకు వెళ్దాం. నెంబర్ 1 ఆబ్వియస్లీ మీరు చెప్పిందే, మీరు విన్నదే, రీసెంట్గా వచ్చిన బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసిన పుష్ప 2 ద రూల్. ఈ మూవీలో గంగమ్మ జాతర ఉంటది భయ్య. బన్నీ అన్న పర్ఫార్మెన్స్ మ్యాడ్, గూస్ బంప్స్, అంతే స్టఫ్. అస్సలకి ఎవరైతే అల్లు అర్జున్ అన్న యాంటీ ఫ్యాన్ ఉంటారో ఆ ఒక్క సీన్ చూస్తే చాలు ఫ్యాన్స్ అయిపోతారు. ఆ లెవెల్లో జీవించేసిన చెప్పుకోవచ్చు. బన్నీ అన్న హీ డెజర్వ్డ్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన తప్పే లేదు. ఆ లెవెల్లో జీవించేసాడు భయ్య, అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఆ ఎమోషన్ సీన్స్ కావచ్చు, మ్యాడ్ అంతే. టాప్ 2 వచ్చేసరికి వేదం. అసలుకి కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అన్న కెరియర్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్, ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. కేబుల్ రాజు క్యారెక్టర్లో బన్నీ అని అయితే జీవించేసాడు భయ్య. ఆ లెవెల్లో తన యాక్టింగ్ పీక్స్, అంతే బెస్ట్ పర్ఫార్మెన్స్. పుష్ప 2 రాకముందు నాకైతే ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. కానీ పుష్ప వచ్చిన తర్వాత పుష్పను కూడా బీట్ చేసి కొత్త పర్ఫార్మెన్స్ డెలివర్డ్ టు అస్. ఇంకా టాప్ 3 ఏ మూవీ అనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఏది ఆలోచించకుండా చెప్పే సినిమా వచ్చేసరికి ఆర్య. అస్సలకి నాట్ ఆర్య 1, ఆర్య 2లో తన పర్ఫార్మెన్స్ కావచ్చు, అస్సలకి మ్యాడ్. అసలు ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ లెవెల్లో తనైతే మనకైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేసిన అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలుకి ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బన్నీ అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక ఎమోషన్ని క్యారీ చేస్తూ వెళ్తాడు. నాకైతే చాలా బాగా నచ్చింది, అదిరిపోయింది. అస్సలకి మామూలు ఉండదు, పిచ్చకపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 4 వచ్చేసరికి సన్ ఆఫ్ సత్యమూర్తి. అసలుకి ఏం మూవీ భయ్ అది. ఆ మూవీ హిట్ అవ్వలేదు, జస్ట్ సెమీ హిట్ అయిందని నేనే ఆశ్చర్యపోయా. ఆ లెవెల్లో ఉంటుంది సినిమా, అదిరిపోతుంది, మామూలు ఉండదు, పిచ్చకపోతుంది. ఆ లెవెల్లో అయితే సినిమా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే బన్నీ అన్న ఆ న్యాచురల్ పర్ఫార్మ్ కావచ్చు, చాలా బాగా నాకైతే పిచ్చిగా అయితే నచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 5 వచ్చేసరికి ఏది ఆలోచించకుండా చెప్పేది జులై. ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్, తన యాటిట్యూడ్, ఇంకా తను ఆలోచించే విధానం అయితే మామూలు ఉండదు, పిచ్చకిపోతుంది. తన పర్ఫార్మెన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది జులైలో. అసలుకి ఏమన్నా క్యారెక్టర్ అబ్బాయి అది. త్రివిక్రమ్ అయితే కరెక్ట్ ఒక గ్యాంగ్స్టార్, ఒక మంచి క్యారెక్టర్ అయితే బన్నీ అన్నకైతే రాసుకోవడం అయితే జరిగింది. ఇది అల్లు అర్జున్ అనే కెరియర్లో టాప్ 5 మోస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు అనిపించిన మూవీస్ ఇది. మరి మీకు ఏ మూవీలో తన పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.